అదేవిధంగా కాకతీయ క్లస్టర్ విజయ సంకల్ప యాత్ర ప్రముఖ శ్రీనివాసరెడ్డి గారికి అదేవిధంగా ఈ వేదికపై ఉన్న వరంగల్ జిల్లా మాజీ అధ్యక్షుడు అశోక్ కళ్యాణ్ గారికి ఈ వేదిక పైన ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో ఉంటారు. ఈ మీడియా ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో 17 పార్లమెంటు స్థానాలకు రాబోయే 90 రోజుల లోపల పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. దానికి పూర్తి తయారీగా ప్రజల మద్దతు మళ్ళొక్కసారి మోడీ గారి యొక్క అభివృద్ధి సంక్షేమం దేశంలో గత 10 సంవత్సరాల యొక్క పరిపాలనను ప్రోగ్రెస్ రిపోర్ట్ను ప్రజల ముందు పెట్టడానికి 5 రథయాత్రలు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడం జరిగింది. ఈరోజు ఈ యొక్క యాత్ర అవుతుందో ఇది భద్రాచలం నుంచి 25వ తారీఖున ప్రారంభమై రేపు రాత్రి వరంగల్కు చేరుతుంది. ఈ రకంగా ఈ యొక్క యాత్ర అవుతుందో భద్రాద్రి నుంచి తల్లి భద్రకాళి యొక్క చెంతకు ఈ యొక్క యాత్ర చేరుతుంది. ఈ యొక్క యాత్రలో ముఖ్యంగా జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు, సీనియర్ నాయకులు, అదేవిధంగా ప్రాథమిక స్థాయి ఉన్నట్టుగా బూత్ యొక్క కార్యకర్త కూడా దీంట్లో భాగస్వామ్యుతాడు. వీటన్నిటికంటే కూడా పేద వర్గాలకు మోడీ గారు గత 10 సంవత్సరాల యొక్క పరిపాలనలో ప్రత్యేకించి పేద వర్గాలకు ప్రతిరోజుగా కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలను రూపొందించడము, పార్లమెంటు ద్వారా చట్టాలు చేయటము, ముఖ్యంగా పేదవానికి బ్యాంకు యొక్క అకౌంట్లో గత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము 50 సంవత్సరాల పాటు దేశాన్ని పరిపాలించిన తర్వాత కేవలం 7 కోట్ల అకౌంట్స్ మాత్రమే ఉండేవి. గతంలో 2014కు ముందు 7,14 లక్షల అకౌంట్స్ మాత్రమే బ్యాంకులలో ఖాతాలు ఓపెన్ చేసినారు. కానీ మోడీ గారు జన్ధన్ అకౌంట్ 2015 నాడు పిలిపించిన తర్వాత ఇవాళకి 42 కోట్ల చిల్లర అకౌంట్స్ కొత్తగా చేరడం జరిగింది. వీళ్ళంతా కూడా పేదవాళ్లే, ఉన్నవాళ్ళు కాదు, ఉన్నత వర్గాలు కాదు, ఉద్యోగస్తులు కాదు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, ఉన్నత వర్గాలు, చదువుకున్నటువంటి అనేక మందికి ఆ రకంగా దాంట్లో ఉన్నారు. కానీ పల్లెటూరులో పుట్టి పేదరికంలో ఉండి ఏ రకంగా కూడా అవకాశాలు లేకుండా ఏదైతే బెనిఫిషరీస్ అవుతున్నారో లబ్ధిదారులకు చేకూరే విధంగా ప్రతి పైసగా కూడా వాళ్ళకి అకౌంట్లో మరి ట్రాన్స్ఫర్ ఆ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రకంగా దేశవ్యాప్తంగా 42 కోట్ల మందికి, అదే ప్రకారంగా చిన్న చిన్న వృత్తులు చేసుకుంటోళ్ళు, చిన్న చిన్న పనులు చేసుకుంటోళ్ళకు ఆ రకంగా ముద్రా లోన్కి ఇంత గతంలో పైరవకారులు ఉందరు. బ్యాంకు పోలంటే ఒక పైరవకారు కావాలి, ఒక ఎమ్మెల్యే లెటర్ కావాలి, ఒక ఎంపీ లెటర్ కావాలి, లేదా కమిషనరేట్ కావాలి. ఇది ఉండేది ఇంతకుముందు. దాన్ని మొత్తం కూడా రూపు మాపేసి ఒకే ఒక పేపర్, చిన్న కాగితం, 1/4 పేజీలో ఉన్నటువంటి చిన్న కాగితం మీద మీ పేరు, మీ తండ్రి పేరు, వయసు, పర్మనెంట్ అడ్రస్, మీ వృత్తి, అదేవిధంగా ఆధార్ కార్డు దాన్ని పెట్టి సంతకం పెట్టి మీరే గ్యారంటీ, మీకు వేరే ఆల్టర్నేటివ్ గ్యారంటీ లేకుండా ముద్రా లోన్స్ను దేశవ్యాప్తంగా ఈరోజు 67,000 శాఖలలో 67,000 బ్రాంచెస్ ఆల్ ఓవర్ ది కంట్రీ. ఈ రకంగా ప్రతి బ్రాంచ్కి కూడా ప్రతి సంవత్సరము ఎంతమందికి ఇవ్వాలనేటువంటి నిర్ధారించి స్లోగా ఈ రోజు వరకు ఇప్పటి వరకు 37 కోట్ల మంది ముద్రా లోన్స్ అప్లై చేస్తే 29 కోట్ల మందికి దాంట్లో భాగస్వామి అయినారు.